హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియో అంటే మనకి తెలిసింది ఈరోజు 2 మూవీలు రిలీజ్ అయినాయి. ఒకటేమో రాబోతు, ఇంకోటి నాగబంధనం ద సీక్రెట్ ట్రెజర్. సో నేను ఫస్ట్ మూవీ అయితే చూడాలనుకుంటుంది నాగబంధనం, ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ చూసినాక నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఇలా వావ్, ఇలాంటి డివోషనల్ మూవీ చాలా రోజులు అయింది. కల్కి తర్వాత మళ్ళీ అనుకుంటాను ఇలాంటి మూవీ రావడం. సో ఇది కూడా ఒక కల్కి ఇలాంటి మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను, అంటే అంత బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో వీళ్ళ ప్రమోషన్స్, వీళ్ళ ట్రైలర్, టీజర్ సూపర్ గా ఉంది, ఫెంటాస్టిక్. బడ్జెట్ కూడా 100 crores పెట్టారంట. ట్రైలర్ అయితే చాలా బాగుంది. నాకు ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ ఉంది. నేనైతే వెయిటింగ్ మూవీ కోసం. సో ఎప్పుడు ఇంకా వెయిటింగ్. నా ట్రైలర్ రివ్యూలో కూడా చెప్పాను, ఈ మూవీ కోసం వెయిటింగ్, పక్క చూడాల్సిన మూవీ అనేసి. లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ అయితే ఫైట్ బాగుంది. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది, అండ్ ఆ ట్విస్ట్ అనేది చాలా బాగుంది. ఆ ట్విస్ట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ చూడాలి ఏముంది అని. ట్విస్ట్ అయితే అదిరిపోయింది బా, ఫెంటాస్టిక్ ట్విస్ట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఈజ్ యావరేజ్. అంటే ఓవరాల్ చూసుకుంటే స్క్రీన్ ప్లే దెబ్బతీసిన బా, ఏందో మిస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డివోషనల్ మూమెంట్ కి నేను కనెక్ట్ అవ్వలేదు. చూపిస్తున్నారు, చాలా గ్రాండెడ్ గా చూపిస్తున్నారు, చాలా పెద్ద పెద్ద అమౌంట్, అంటే చాలా పెద్ద బడ్జెట్ మూవీ అని చూపిస్తున్నారు. కానీ నాకు కనెక్ట్ అవటం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ హాఫ్ అయితే నాకు కనెక్ట్ అవ్వలేదు. లెట్స్ సెకండ్ హాఫ్ ఏమో కనెక్ట్ అవుతుంది. కానీ బాగుంది. ఆ ఫైట్ అయితే అదిరిపోయింది అబ్బా, అసలు సూపర్ ఉంది ఫైట్. అండ్ హీరో అయితే పర్ఫార్మెన్స్ ఇరగదీశారు ఇంటర్వెల్ కి. అసలు ఈ ఫైట్ ఉంటుంది మామూలుగా కాదు, విజువల్స్ పడతాయి, ఎంత బాగుంటుంది ఫైట్. అండ్ ఆ ఇంటర్వెల్ పడేది కూడా చాలా బాగుంటుంది, ఆ ట్విస్ట్ కూడా. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ యావరేజ్, డీసెంట్. కానీ నేను కనెక్ట్ అవ్వలేదు. చూద్దాం సెకండ్ హాఫ్ నేను కనెక్ట్ అవుద్దాము. ఈ ట్విస్ట్ తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడే మూవీ పూర్తిగా చూసి బయటకు వచ్చాను. సో మూవీ అయితే డిసప్పాయింట్మెంటే. ఫస్ట్ హాఫ్ డీసెంట్ యావరేజ్ అన్నా కదా, టోటల్ మూవీనే యావరేజ్ అబ్బా, అంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం చెప్తాం, పర్ఫార్మెన్స్ బాగుంది. వాళ్ళ సీన్స్ కూడా చాలా బాగా గ్రాండియర్ గా తీశారు. చూస్తుంటే అర్థమవుతుంది, అంటే గ్రాండియర్ బా, వావ్ ఏం పెట్టారు అబ్బా అనిపిస్తుంది. కానీ కనెక్ట్ అవ్వలేదు, అంటే స్క్రీన్ ప్లే మిస్ అయిపోయింది. స్క్రీన్ ప్లే, రైటింగ్ ఈజ్ మెయిన్ డిసప్పాయింటెడ్ మూవీకి. డైరెక్టర్ మిస్టేక్. ఈ మూవీలో ఎవరు తప్పలేదు, ఓన్లీ డైరెక్టర్ మిస్టేక్, అంతే, ఇంకేం చేస్తే కాదు. సో ఈ మూవీ అంటే డిసప్పాయింట్మెంట్. ఓవరాల్ మూవీ అంతకేం లేదు, నాకు తెలిసి ఓకే అంతే. అదే కనెక్ట్ అవ్వలేదు. ఓవరాల్ గా మీరు సీన్ పోతే ఓకే, కానీ ఓవరాల్ గా మూవీ చూస్తే ఇట్స్ నాట్ బెటర్. ఇంకొంచెం బెటర్ తీసుకుంటే బాగుండేది. బట్ నాకైతే అంత అనిపించలేదు, ఎందుకంటే ట్రైలర్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ థియేటర్ లో చూసినాక పోయాం మోసం అని ఉంటుంది కదా, సో అలా అనిపిస్తుంది. ఓవరాల్ డీసెంట్ మూవీ అంతే. ఈ మూవీ అయితే నాకు డీసెంట్ గా అనిపించింది. నెక్స్ట్ మూవీ చూద్దాం. ఇది వీడియో. సో రాబోతున్న మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొలాబరేట్ లో పెట్టాను. సో మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు 2 ఛానల్ వస్తాయి మీకు. 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు వస్తాయి.